పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళుతూ ఉన్నారు. అక్కడ ఒక కుంటివాడైనటువంటి భిక్షకుడు అడుక్కుంటున్నాడు. అక్కడ భిక్షం అడుక్కుంటున్నాడు. వీళ్ళ వైపు తేరు చూస్తున్నాడు, ఏమైనా దొరుకుతుంది, ఏమైనా ఇస్తారేమో అని. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మా యొద్ద వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అని చెప్పి నజరేయుడైన యేసు నామములో నడువమని చెప్పి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడి పాదములను చీలమండలను ఫలము పొందెను. వాడు దిగ్గున లేచి వచ్చి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు దేవాలయములోనికి ఎక్కి వెళ్ళిన. చపల కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. వీరు ఎరిగి ఉన్నారు తమ దేవుని శక్తి ఏంటో. అవునా? అందుకే అంటున్నారు, ఏమని? వెండి బంగారాలు మా యుద్ధ లేవు కానీ మేము కలిగినదే నీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నారు? వీళ్ళు తెలుసుకున్నారు, వీళ్ళకి తెలుసు. వాళ్ళు ఏమి కలిగి ఉన్నారో వారు ఎరిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? యేసు నామం కలిగి ఉన్నారు. అంతేనా? ఏం కలిగి ఉన్నారు చెప్పండి? యేసు నామాన్ని కలిగి ఉండండి. యేసు నామంలో అద్భుతమైన విడుదలలు ఉన్నాయి. కొట్ట చప్పట్లో యేసు నామంలో విడుదల, యేసు నామంలో స్వస్థత, యేసు నామంలో సమస్యలకు పరిష్కారం. ఎరిగి ఉన్నావా? ఈ నామమును కలిగి ఉన్నావా? ఈ నామమును ధరించుకొని ఉన్నావా? వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములను చేయుదురు. హల్లెలూయా. నువ్వు ఏ నామమును కలిగి ఉన్నావో నువ్వు ఎరిగినావా? నువ్వు ఎవరికి ప్రార్థిస్తున్నావో, ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరిని సేవిస్తున్నావో, నువ్వు ఎవరి కుమారుడవో, ఎవరి కుమార్తెవో, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో ముందు అది నీకు తెలియాలి. ఆ గొల్యాతు శూరుడికి తెలియలా ఆ సంగతి. తెలియకనే ఇశ్రాయేలు దేవుని తిరస్కరించాడు. నాశనం నల్లబొగ్గు. అదేగా ఎరుగనవాడు నశించాడు, ఎరిగినవాడు జయించాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేగా ఎరిగిన వారు జయించారు, ఎరగని వారు నశించారు.